హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గోరింక కథ అనే చందమామ కథని చెప్పుకుందాం. పాపాయిలు, నల్ల నల్లగా కనబడే గోరింక పిట్టని చూశారు కదా. ఎగిరి ఎగిరి మిడతల్ని దండుకుంటూ అస్తమానం మన పెరళ్లలోనే తచ్చాడుతూ ఉంటుంది. గోరింకని ఎవరెరుగరు? గోరింక మనకి నాడు నల్లటి రంగుతో కనబడుతున్నదే కాని మొదట్లో అసలు దాని రంగు నలుపు కానే కాదు. పూర్వకాలమందు అది చాలా అందంగాను, హంస కంటే కూడా తెల్లగాను ఉండేది. అయితే మరి ఇప్పుడది ఎంచేత నల్లబడిపోయింది అని అడుగుతారేమో. దీన్ని గురించి ఒక గమ్మత్తైన కథ ఉంది, చెబుతా వినండి. ఒక రోజున గోరింక ఆకాశ మార్గాన ఎగురుతూ చెట్టు మీద పని చేసుకుంటున్న కొండపిట్టని చూసి కిందికి దిగింది. ఆ కొండపిట్ట ముందు తళతళ మెరిసిపోతూ వెండి బంగారాలు కుప్పలు తెప్పలుగా పోసి ఉన్నాయి. తక్కిన పక్షులు వేటికంటా పడకుండా ధనరాశులు దాచేసుకుందామని కొండపిట్ట ప్రయత్నిస్తోంది. కానీ ఇంతలోనే గోరింక అక్కడ వాలడం చేత దాని రహస్యం కాస్త బయటపడ్డది. పోని వెళ్ళిన గోరింక నాకెందుకని ఊరుకోవచ్చా? ఊహు, ఆరా తీయటం ప్రారంభించింది. అక్క అక్క, ఈ ధనమంతా నీకు ఎవరిచ్చారు? ఎట్లా వచ్చింది? అంటూ 1,00,000 ప్రశ్నలు వేసింది. కొండపిట్టకైతే రహస్యం చెప్పడం ఇష్టం లేదు. ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది ఇంటి గుట్టు వెల్లడి చేసుకోవటం? కానీ ఈ గోరింకకు చెప్పకపోయినట్టయితే ఇది పోయి తక్కిన పక్షులన్నింటికీ చెప్పేస్తుందేమో. అందువల్ల మనకు చాలా ప్రమాదం కలుగుతుందే అని భయం పట్టుకుంది. చేసేదేముంది, చెప్పక తప్పదు. సరే, గోరింక చేత 100 ఒట్లు వేయించుకుని కొండపిట్ట తనకి ధనం దొరికిన విధం ఇట్లా వెల్లడి చేసింది. చెల్లి, చూడు, నీకు నేనొక పెద్ద గుహ ఆనవాలు చెబుతాను. ఆ గుహలో నుంచి పోగా పోగా ఒక గది ఆగుపడుతుంది. అందులో వెండి రాసులుంటాయి. కానీ వాటి వైపే చూడవద్దు. ఇంకా వెళ్ళగా మరొక గది కనిపిస్తుంది. దానిలో బంగారపు రాసులుంటాయి. అది తాకవద్దు. మరి కొంచెం దూరం పోతే 3వ గది కనిపిస్తుంది. అందులో ఒక రాజు ఉంటాడు. ఆ రాజును అడిగావంటే నువ్వు కోరినంత ధనం కురిపిస్తాడు అని చెప్పింది. సరేనని గుట్టు తెలుసుకుని గోరింక బయలుదేరింది. గుహలోకి ప్రవేశించింది. కొంత దూరం పోగా వెండి రాసులున్న గది వచ్చింది. ఇవన్నీ నాకుంటే మహా బాగా ఉండును అనుకుని ఉవ్విళ్ళూరింది. కానైతే కొండపిట్ట చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చినాయి. ఇంకా వెళ్ళేసరికి మరో గదిలో బంగారు రాసులు కనబడ్డాయి. ఇహ వాటిని చూడగానే మనసు ఉండబట్టింది కాదు. ఎట్లాగైనా వాటిని ఎత్తుకుపోవాలనే దురాశతో బంగారాన్ని ముక్కుతో ముట్టుకున్నది. గోరింక ముక్కు బంగారానికి తగలడమేమిటి, ముక్కులోంచి పొగలు కక్కుకుంటూ భయంకరమైన రాక్షసి రాశిలో నుంచి రావడమేమిటి, ఒక్కసారే జరిగినాయి. ఆ రాక్షసి వచ్చేసరికి గది అంతటా పొగలు కమ్మేశాయి. గోరింకకు కంగారు పుట్టింది. నువ్వు ఎవరవు? ఈ గదిలోకి ఎట్లా వచ్చావు? ఈ బంగారపు రాశి ఎవరిదనుకున్నావు? అది ఎందుకు ముక్కుతో పొడిచావు? చెప్పు చప్పున. చెప్పకపోయినావంటే ఏం చేస్తానో చూసుకో అంటూ ఆ రాక్షసి గోరింకని గద్దించింది. వణికిపోతూ గోరింక తను కొండపిట్ట వద్దకు దిగి రావడము, గుట్టుమట్టులల్లా తెలుసుకోవటము, గదిలోకి రాగానే తనకి మనస్సులో దుర్బుద్ధి పుట్టటము, ఈ సంగతి సందర్భాలన్నీ మాయా మర్మం లేకుండా చెప్పేసింది. సరే, నువ్వు అడగ్గానే నిజం చెప్పేశావు గనక క్షమించి నిన్ను మింగేయకుండా విడిచిపెడుతున్నాను. కానీ నీకు మనస్సులో దురాశ కలగడం చేత అందుకు తగిన శిక్ష పొంది తీరవలసిందే. తప్పించుకో వీల్లేదు. ఓ, ఇక ముందైనా బుద్ధి కలిగి మసలుకో అని రాక్షసి కసిరి కొట్టింది గోరింకని. గోరింకకు ఊపిరాడక బయటికి వచ్చేసింది. రాక్షసి ఇచ్చిన శాపం వల్ల చక్కగా తెల్లగా ఉండేటటువంటి ఆ గోరింక శరీరం యావత్తు
నల్లబడిపోయింది. అయితే ముక్కుతో బంగారపు రాశి పొడిచింది కదూ! అందుకని బంగారం దాని ముక్కుకి అంటుకొని ఆ కాస్త మేర పచ్చగా ఉండిపోయింది. చూసారా గోరింక ఎన్ని బాధలు పడిందో! కొండపిట్టను గుట్టు చెప్పమని నిర్బంధించడం ఒక తప్పు. అది చెప్పినట్టు అక్షరాలా నడుచుకోకపోవటం రెండో తప్పు. గదిలో ప్రవేశించి వెండి బంగారాలు చూడగానే దురాశ చెందటం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసింది గనకనే గోరింకకు రాక్షసి శాపం పెట్టింది. శాపం తగలటం వల్లనే అందంగానూ తెల్లగానూ ఉండే గోరింక నల్లగా మాడిపోవలసిన గతి పట్టింది. ఇదండి గోరింక కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. కాకి పిచ్చుక అనే చిన్న కథని చెప్పుకుందాం. ఒకనాడొక కాకి ఒక పిచ్చుక కలిసి పాయసం వండుకున్నాయి. స్నానం చేసి వచ్చి పాయసం తిందామన్నది పిచ్చుక. పిచ్చుక పోయి తన కొలనులో స్నానం చేసింది. కాకి కూడా అందులోనే స్నానం చెయ్యబోతే ఒప్పుకోక దుప్పి కొమ్ము తెచ్చి నీ కొలను నువ్వే తవ్వుకో అన్నది పిచ్చుక. కాకి దుప్పి దగ్గరికి వెళ్ళి పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చెయ్యవద్దన్నది. కొలను తవ్వుకుంటాను. కాస్త నీ కొమ్ము ఇయ్యవు అని అడిగింది. నాకు ఆవు పాలు తెచ్చిపెట్టు కొమ్మిస్తాను అన్నది దుప్పి. కాకి ఆవు దగ్గరికి పోయి పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చెయ్యవద్దన్నది. కొలను తవ్వుకోటానికి దుప్పి కొమ్మిస్తానన్నది. దుప్పికివ్వటానికి కాసిని పాలియ్యవు అన్నది. నాకు ఇంత పచ్చిగడ్డి తెచ్చిపెట్టు పాలిస్తాను అన్నది ఆవు. కాకి పొలానికి వెళ్ళి పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చెయ్యవద్దన్నది. కొలను తవ్వటానికి దుప్పి కొమ్మిస్తానన్నది. ఆవు దుప్పికి పాలిస్తానన్నది. ఆవుకివ్వటానికి కాస్త గడ్డి ఇవ్వవు అన్నది. దానికేం భాగ్యం తల్లి పార తెచ్చి తవ్వుకో అన్నది పొలం. కాకి కమ్మరివాడి దగ్గరికి పోయి పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చెయ్యవద్దన్నది. కొలను తవ్వుకోవడానికి దుప్పి కొమ్మిస్తానన్నది. ఆవు దుప్పికి పాలిస్తానన్నది. ఆవుకు గడ్డి ఇస్తానన్నది. గడ్డి తవ్వుకోవటానికి పార ఇయ్యవు అన్నది. పార ఇస్తాను కాని కాస్త నా కొలిమి ఊదిపెట్టు అన్నాడు కమ్మరి. కాకి కొలిమి ఊదబోయి అందులో పడి మలమలా మాడిపోయి చచ్చిపోయింది. పిచ్చుక పాయసం అంతా తానే తినేసింది. ఇదండి కాకి పిచ్చుక అనే చిన్న కథ. ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.